పిఠాపురం రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో బంపర్ మెజారిటీతోటి విజయడంకా మోదించారు. ఆ సౌండ్ రాష్ట్రం అంతా కూడా ఎలా రీసౌండ్ వచ్చిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన 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 మారు మోగిపోయింది. 21కి 21 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమీ కాదు అనుకున్న వాళ్ళకి ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసిన నియోజకవర్గం అది. ఎందుకంటే 2019లో చూసాం మనం. అసలు ఊహించని, సరే ఆయనన్నా గెలుస్తారు అనుకున్నాం. జనసేనకి అప్పుడేమో చాలా ఎక్స్పెక్టేషన్లు ఏం లేవు. సరే కొన్ని సీట్లన్నా వస్తాయి, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం వస్తుంది. అప్పుడు ఏదో ప్రజారాజ్యం పార్టీకి వచ్చినాయి కదా 18 సీట్లు దాకేటని. అలాగే దీనికి ఒక 10 అన్నా వస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గెలుస్తారని అనుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారే గెలలేని పరిస్థితి అయిపోయింది. అలాంటి టైం నుంచి ఆయన నిలబడి నిలదొక్కుని పార్టీని నడిపించుకుని 2024లో పొత్తులో భాగంగా మీరు అన్ని తీసుకోండి ఎన్ని తీసుకోండి అని ఎన్ని చెప్పినా సరే ఆయన ఎవరి మాట వినకుండా నా వ్యూహం నాకుంది, నన్ను వదిలేయండి బాబోయ్ అని చెప్పి ఆయన వ్యూహం కొనసాగించారు. సక్సెస్ అయ్యారు. 21 పుట్టారు. సరే, ఇప్పుడు పిఠాపురం సంగతి ఎందుకు అయిపోయిందంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వస్తున్నదంటే పిఠాపురంలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. పిఠాపురంలో ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళని మర్రిరెడ్డి అన్న అతన్ని ఈయన మార్చారు, అక్కడి నుంచి పంపించారు. ఆయన బదులు ఈయన ఉండాలి, ఈయన దగ్గర ఉండి ఎవరెవరు చూసుకోవాలి కదా, ఈయన రోజు పిఠాపురం వచ్చి ఉండలేదు కదా అంటే ఆయన ఏదో అని చెప్పి వ్యతిరేకం ఏదో వచ్చింది, ఆయన పంపించారు. సరే, అధికార పార్టీ జనసేన పార్టీ, అధికారంలో కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే మార్పులు చేస్తే మరి ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి, అపోజిషన్ పరిస్థితి ఏంటి? ఆయన పిఠాపురం వర్మ గారు ఆయన స్థానంలో ఆయనే ఉన్నారు. ఇంకా ఆయన వేరే ఇన్ఛార్జ్లో ఇంకోటి పెట్టే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చెయ్యదు. ఇప్పటికీ ఆయనే ఉంటాడు అక్కడ పిఠాపురం ఉన్నంతకాలం. సరే, అక్కడ సీట్ ఎవరికి ఇస్తారో పొత్తులో భాగంగా ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి ఎస్విఎస్ఎన్ వర్మ, పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ వంగా గీత. సో వంగా గీతకి ఇప్పుడు అక్కడి నుంచి బయటికి పంపించే ప్లాన్లు చేస్తున్నారు అని. పిఠాపురంలో వైసీపీ నుంచి వంగా గీత అవుట్, ఇది వస్తున్న వార్తలు. మరి ఎందుకు ఆయన అవుట్ చేయాలనుకుంటున్నారు, ఏం జరుగుతున్నది? వచ్చే ఎన్నికల్లో పవన్ను నిలువరించే ప్రయత్నం ఇప్పటి నుంచే. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక 20 మందిని పిలిచి ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట. నియోజకవర్గాలు లేకుండా ఈ 16 సంవత్సరాల నుంచి మీరు అసలు ఏం పీకుతున్నారు, ఎక్కడున్నారు, తమాషాలుగా ఉన్నదా? అధికారం వచ్చినప్పుడు ఏదో బెల్లం చుట్టూ ఈగలు వాడినట్టు వాగుతారు. ఈరోజు అధికారం పోయేసరికల్లా ఎవరికి వాడు చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపోతారు, నేను రోడ్లు పట్టుకుని తిరగాల అని చెప్పి ఫుల్గా ఇచ్చినట్టు వాళ్ళందరూ కూడా సెట్ అవుతున్నారు. ఒకడొకడు నియోజకవర్గాలకు వెళ్తున్నారు. కానీ బలమైన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే వైఎస్ఆర్సీపీ అంత దారుణంగా ఓడిపోయింది అన్నది అదో ఫ్యాక్ట్. అది ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా ఈ ఓటు శాతం వాళ్ళకి పనికొచ్చింది, వాళ్ళ ఓటు శాతం వీళ్ళకి పనికొచ్చింది. ఈ రెండు వాళ్ళని ముంచినాయి, ఇది నిజం. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద బలమైన పోటీదాన్ని పెట్టాలి. వంగా గీతను తప్పించే యోచనలో ఈయన ఉన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో పవన్ నిలువరించే ప్రయత్నం, పవన్కు సరైన ప్రత్యర్థిని రంగంలోకి దించేలా ఫోకస్. ముద్రగడ సలహా మేరకు త్వరలో కొత్త ఇన్ఛార్జ్. ముద్రగడ పద్మనాభం గారికి పిఠాపురానికి మంచి బంధం ఉంది. ముద్రగడ కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత వ్యతిరేకంగా ఆనాడు మాట్లాడారు. సామాజిక వర్గం అంటే ఆయనకి ప్రాణం. అయినా సరే ఆయన అందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు ఆయన. లేకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పెట్టుకుంటారా? అసలు ఎక్కడ వినని ఒక వింత ధోరణికి ఆయన శ్రీకారం చుట్టారు. అది కొనసాగించారు కూడా, ఆపలేదు. ఏదో శబదాలు చాలామంది చేస్తారు, ఆయన శబదం చేస్తే వెనక్కి తిరిగి వ్యక్తి కదా. రేపు ఎప్పుడైనా అంటే నువ్వు ఏదో అన్నావు కదా పేరు మార్చుకుంటా, నేను ఎందుకు మార్చుకోలేదయ్యా అని ఎవరైనా అంటారేమో అని చెప్పి ఈయనే గెజిట్ చేసుకుని ఈయనే పేరు మార్చేసుకుంటే రెడ్డి అయిపోయాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక కాపు ఉద్యమ నాయకుడిగా, కాపు సామాజిక వర్గంలో ఒక ప్రత్యేకమైన గుర్తు తెప్పించుకున్న నాయకుడిగా, మరొక వైపు సుదీర్ఘ రాజకీయ సీనియారిటీ ఉన్న నేతగా, ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్న ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కోసం ఈయన కాపు సామాజిక వర్గాన్ని వదులుకుని రెడ్డి అని పెట్టుకున్నారు అంటే ఆయన ఎందుకు వదులుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ప్రయారిటీ ఇవ్వాలి కదా. సరే, అక్కడ గెలిచినా గెలవపోయినా సీటు పోయినా ఉన్నదన్నది ఈయన కోసం ఇంత చేసేది కాబట్టి ఎవరైనా సరే చేస్తారు. అందుకని ముద్రగడ గారికి పగ్గాలు అప్పచెప్తున్నారు అని. ఇంకా వంగా గీతం తప్పించే యోచన, బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనే ప్లాన్.
ముద్రగడ ఫ్యామిలీకి అవకాశం కల్పించాలని ఆలోచన. గతంలో పిఠాపురం నుంచి ముద్రగడ ప్రాతినిధ్యం నేను ముందే చెప్పాను. గత ఎన్నికల్లో పవన్పై పోటీ చేసిన వంగా గీత, ఆమెకు మద్దతుగా ముద్రగడ పద్మనాభం ప్రచారం కూడా చేశారు. వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పిస్తామని హామీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వైసీపీతో పాటు వంగా గీత కూడా ఘోర ఓటమి పాలయ్యారు. ఆవిడకి డిప్యూటీ సీఎం ఇస్తానన్నారు. ఈయనైతే కాళ్ళకి చక్రాలు కట్టుకు తిరిగినట్లుగా తిరిగారు పాపం ముద్రగడ పద్మనాభం గారు ఆ వయసులో కూడా. కానీ అది ఎక్కడ వర్క్, అది వేవ్ వచ్చేసింది, ఇంకా అది దాన్ని ఎవరో ఏం ఆపలేరు. సరే ఇప్పుడు ఏంటి ఈవిడ వంగా గీత గారి పరిస్థితి ఏంటి? మహిళ, ఈవిడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నామే. ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిన ఈవిడ చరిత్ర కూడా ఒకసారి చూద్దాం. 1983లో టీడీపీ ద్వారా పాలిటిక్స్లోకి ఎంట్రీ వంగా గీత గారు. 1997లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన వంగా గీత 2009లో పిఠాపురంలో ప్రజారాజ్యం తరపున పోటీ. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత 2009, 2014 వరకు పిఠాపురం ఎమ్మెల్యేగా సేవలు. 2009 నుంచి 14 వరకు ఆవిడ పిఠాపురం ఎమ్మెల్యే చేశారు. పిఠాపురం తోటి మంచి సంబంధాలు ఉన్నాయి, ముద్రగడ గారు కానివ్వండి, వంగా గీత గారు కానివ్వండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారి మీద 2024లో వీళ్ళు పెట్టారు. ఒకటి మహిళ, ఆ ప్రాంతం మీద ఆవిడకి పట్టుంది. సో తెలుగుదేశం పార్టీ చేశారు కాబట్టి ఎన్నో కొన్ని పరిచయాలు ఉంటాయి. అలాగే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారిని చాలా అభిమానంగా అన్నయ్య 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 అంటే ఉండేవారు. చిరంజీవి గారు కూడా చాలా ఆప్యాయంగా ఉండేవారు. చిరంజీవి గారి కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఈవిడికి. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ మహిళ గెలిచిన ఆవిడ ఆటోమేటిక్గా ఉంటుంది కదా, సామాజిక వర్గం అన్నీ కలిసి వచ్చినాయి. ఇప్పటికీ కూడా చిరంజీవి గారు వీళ్ళందరూ అంటే చాలా అభిమానం. మొన్న కూడా పిఠాపురం ఎన్నికల సందర్భంగా ఎవరిని కూడా ఈవిడేమో అంత దారుణంగా విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ముద్రగడ పద్మనాభం గారు కొద్దిగా స్పీడ్ అయ్యారు, కానీ ఈవిడైతే ఆయన పర్సనల్గా అయితే అటాక్ చేయలేదు. ఎందుకంటే నేను 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 2-3 క్వశ్చన్లు అడిగితే ఆవిడ దానికి ఇష్టపడలేదు మాట్లాడడానికి. అవన్నీ పర్సనల్ వద్దండి, నేను టచ్ చేయనండి అంటే అందరూ అనుకుండివే, జనాలు ఇలా అనుకుంటున్నారని నేనేదో క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని కూడా ఆవిడ వద్దనిసింది అంత హుందాగా. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీని కానీ ఆ రకంగా కానీ ఏదో మాటలని వాళ్ళకి ఏదో బురద జల్లో వాళ్ళ మీద ఏదో ఆరోపణలు చేసే గెలాలనే ఆలోచన అయితే వంగా గీత గారికి లేదని చెప్పాలి. సో అందుకనే చిరంజీవి గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నాడు, మా సోదరు ఆవిడ, మా సోదరు లాంటి ఆవిడ, సరే తప్పదు కాబట్టి పోటీ దిగుతున్నాం కానీ వంగా గీత గారి మీద మాకేమీ లేదు. పోటీ పడినప్పుడు ఇంకా అన్న తమ్ముడు ఇంకేముంటుంది, అదే పరిస్థితి ఇక్కడ కూడా. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో జాయిన్, ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయిన తర్వాత మరి ఇంకా ఏం చేసే పరిస్థితి ఉంటుంది. ఇక కాకినాడ ఎంపీగా గెలిచిన వంగా గీత, కాకినాడ ఎంపీగా ఆవిడ గెలిచారు. అంత పట్టుంది ఆవిడకి, సామాన్యమైన ఏం కాదు ఆవిడ. ఇక చిరంజీవి అంటే ఎనలేని గౌరవం, పవన్పై వ్యక్తిగత విమర్శలు చేయని వంగా గీత గారు నేను ముందే ప్రస్తావించాను. ఇక పిఠాపురంలో బలమైన నేతగా అవతరించిన పవన్, అన్ని వర్గాలు డిప్యూటీ సీఎం పవన్ వెంటే అక్కడ ఉన్నాయని, పవన్ను ఢీ కొట్టే నేత కోసం జగన్ అన్వేషణ. వంగా గీతను అందుకనే ఈసారికి కొద్దిగా పక్కన పెడదామని ఆలోచనలో ఉన్నారు. మరి అలా పక్కన పెడితే ఆవిడ ఊరుకుంటాడా? పవన్ కోసం వర్మ ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన పరిస్థితి. ఎమ్మెల్సీ ఆఫర్ ఇస్తామని బాబు చెప్పారు. 17 నెలలుగా ఇంకా ఆయన ఒక పక్క వెయిట్ చేస్తున్నాడు. ఇంకెన్ని రోజులు వేచి చూసి ధోరణి అనే విధంగా కూడా చాలా మంది మాట్లాడే పరిస్థితి. సరే అక్కడ కూటమిలో ఉన్న అంశాలు, కూటమిలో వాళ్ళ పొత్తులు, ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓ పక్క వర్మ గారు ఎగరగా ఆయన వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తుందని. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎవరో ఇన్ఛార్జి మీద ఏవో ఆరోపణలు వస్తున్నాయని తీసుకెళ్ళి పక్కన పడేశారు ఆయన. సో ఇప్పుడు వంగా గీత గారు పిఠాపురంలో గతంలో గెలిచినప్పుడు ఆ తర్వాత కూడా పెద్దగా నియోజకవర్గంలో ఆవిడ తిరిగిన సందర్భాలు, సరే ఆ తర్వాత ఆవిడ ఎంపీ అయిపోయింది కాబట్టి ఒక నియోజకవర్గం మీద చూసి అవకాశం ఉండదు కాబట్టి ఆవిడ పెద్దగా వదిలేశారు. ఆ ఎఫెక్ట్ అయితే మొన్న చూపించారు. అయినా మొన్న వేవ్లో ఇంకెవరు కూడా నిలబడే పరిస్థితి లేదు. వంగా గీత గారు కాదు, ముద్రగడ గారు కాదు, 2-3 నుంచి ఉన్నా సరే అక్కడ గెలిచే పరిస్థితి ఉండదు, అంత వేవ్ వచ్చేసింది. సో ఈ పరిస్థితుల్లో ఏంటి, ముద్రగడ పద్మనాభం గారికి మరి ఆయన రుణం తీర్చుకోవాలి కదా ఆయన చేసిన దానికి. ఆయన ఎలాంటి త్యాగాన్ని చేశారు, కాపు సామాజిక వర్గ బ్రాండ్నే ఆయన వదిలేసుకుని రెడ్డి అయిపోయాడు ఆయన. మరి ఆయనకి ఏ రకంగా ఆయన చేసిన త్యాగానికి ఈయన ఇవ్వాలి గిఫ్ట్, ఆ గిఫ్ట్ ఈయనకి ఇవ్వాలి. ఈయన చిరకాల కోరిక వాళ్ళ అబ్బాయిని ఎవరిని నుంచో పెట్టాలని ఏదో చేస్తున్నారు. మరి ఈ మధ్యలో ఏమైంది, ఆవిడ క్రాంతి గారు ఉన్నారు, ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె. ఇప్పుడు ఆవిడేంటి, ఆవిడ మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యారు. అదొక పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం. సరే ఇప్పుడు వంగా గీత గారు మరి ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఇప్పట్లో వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే పిఠాపురం వర్మ అక్కడే ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి. మరొక వైపు
జనసేనలోకి ఆవిడకి ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉంటాయన్నది ఎక్కువగా వస్తున్న వాయిస్. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇది నీ చెల్లెమ్మని అని చెప్తే చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కదా, వీళ్ళందరూ ఆయన యువరాజ్యంలో తిరిగిన వ్యక్తే కదా. వంగా గీత గారు వీళ్ళు ఎవరికి పరిచయం లేకపోవడం ఏం లేదు. అందులోనే వాళ్ళింటి ఆడపడుచు లాంటి పిల్ల, అదే సామాజిక వర్గంలో ఉండే ఆవిడ కాబట్టి ఆవిడ. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆదరిస్తారు. మరి వైసీపీ నుంచి అక్కడ బయటకు వెళ్తే ఈవిడ నెక్స్ట్ ఎంట్రీ జనసేన. ఆల్రెడీ చిరంజీవి గారితో మాటలు కూడా జరుగుతున్నాయని చెప్పి వస్తున్న టాక్ నేపథ్యం. ఎందుకంటే రాజకీయాల్లో చాలా 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 చర్చలు వస్తుంటాయి. ఇలా చిన్నదైందనేసరికి ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే జనసేనలోకి ఆవిడ నేను ముందుగా చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆవిడ. సో అది ఎప్పుడు ఉంటుంది. ఆ మంచితనం అన్నది వాళ్ళు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంటారు. వ్యతిరేకించే వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు అని. తప్పని పరిస్థితుల్లో వెళ్ళొచ్చు కాక ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్లో పార్టీని విలీనం చేశారు. అది తప్పని అనలేము. రాజకీయ పరిస్థితులు అంతే. ఏ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చి సీఎం అయ్యారు. ఏం చెప్తాం? జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీయే పెట్టేశారు కాంగ్రెస్ నుంచి వచ్చి. సో కాంగ్రెస్ అన్నది బలమైన పార్టీ, అందులో నో డౌట్. అది ఏ మూలాలను వచ్చినా సరే అక్కడి నుంచే వస్తుంటాయి. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉన్నదనుకోండి, అక్కడ యాక్టింగ్ స్కూల్స్ ఉంటాయి. లేకపోతే జర్నలిజం, ఈనాడు జర్నలిజం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఛానల్లో ఉన్న వాళ్ళు 70-80% ఉంటారు. అంటే అదేం తప్ప? ఈనాడు చేసిన వాళ్ళు ఇందులో ఏం చేస్తున్నారు? ఇందులో రాకూడదని కాదు, ఆ పరిస్థితులను పెట్టి ఎక్కడో దగ్గర నేర్చుకుంటారు. విద్యాభ్యాసాలు అక్కడే చేయాలని లేదు కదా. ఇప్పుడు అదే పరిస్థితి రాజకీయ నాయకులకు కూడా. ఎక్కడ ఉన్నామో ఏమున్నదని కాదు, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి, సక్సెస్ఫుల్గా ఉన్నామా అన్న దాని మీదే ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది. మరి వంగా గీత గారికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వెల్కమ్ ఇస్తారో, మరి ఆవిడ కూడా ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిందంటే రేపు సీట్లు పెరుగుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే నియోజకవర్గాలు పెరిగినాయి అంటే బలమైన నాయకులు నాయకురాళ్ళు జనసేనకు కూడా కావాల్సిన అవసరం ఉంది. అందుకని వాళ్ళు తలుపులు తెరిచే ఉంచారు. చాలామందికి ఇన్విటేషన్లు ఉన్నాయి. అందులో వాళ్ళు ఆడపడుచు లాంటి బిడ్డ వస్తున్నదంటే వాళ్ళు కాదనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిఠాపురం అవనియండి, కాకినాడ అవనియండి, తూర్పుగోదావరి ప్రాంతాలు అవనియండి, వైరల్గా మారుతున్న అంశాలు ఇవి. వంగా గీత జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చిరంజీవి గారు చక్రం తిప్పారు అని చూద్దాం. మరి ఏమవుతుందో, తర్వాత అంశాలు ఏ రకంగా ఉంటాయో, మన ముద్రగారు పద్మనాభం గారి రాజకీయ జీవితం ఎలా ఉంటుంది అన్నది. ఇక ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు దాకా క్లాస్ పీకారు కొంతమంది ఎమ్మెల్యేలకి. 38 మంది ఎంతమంది అనుకున్నాం కదా ఈ మధ్యకాలంలో చాలాసార్లు.